ఓం శ్రీ గణేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమఃచండికాయ నమః. గురుబ్రహ్మం గురు విష్ణుం గురుం దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఆనంద స్వరూపులు, విశ్వ చైతన్య స్వరూపులు అయిన విటిఎఫ్ ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ 4వ వారంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని తెలుసుకుందాం. తెలుసుకునే ముందర ఈ వారంలో యోగం మహాయోగంగా మారడానికి, మీ జీవితంలో సత్సంతతి కలగడానికి, సంతాన అభివృద్ధి కోసం ఒక వ్రతాన్ని చెప్పడం జరుగుతున్నది. ఆ వ్రతాన్ని మీరందరూ కూడా ఆచరించి మీ జీవితాన్ని మహాయోగమయంగా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. ఈ వ్రతం యొక్క విశిష్టతను మీకు తెలియజేయడం జరుగుతున్నది. చాలామందికి విటిఎఫ్ చూస్తున్న ప్రేక్షకులే కాదు, మీతో పాటు 10 మందికి కూడా చాలామందికి సంతానం కలగట్లేదని, సంతానం కలిగిన తర్వాత వారి యొక్క అభివృద్ధి కలగలేదని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీరందరి కోసమని మేము హిమాలయాల్లో మా గురువుల ద్వారా ఎన్నో సాధనా మార్గాలను నేర్చుకోవడం జరిగింది. ఆ సాధనా మార్గాల యొక్క సారాంశాన్ని మీకు తెలియజేయడం జరుగుతున్నది. ఆ సాధనను మీరు చేసి మీ జీవితాన్ని యోగమయంగా మార్చుకోవాలనే సంకల్పాన్ని మీకు ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ తల్లులు కూడా ఒక మేడు చెట్టుని ఒక శుక్రవారం నాడు ప్రదోష సమయంలో, అంటే ఉదయాన్నే 6:30 నుంచి 7 లోపులో ఇంటిలోకి తెచ్చుకుని దానికి 21 రోజు ప్రతిరోజు 18 ప్రదక్షిణలు చేసి, ప్రతిరోజు కూడా వేప నూనెతో ఎరుపు రంగు ఒత్తితో 2 దీపాలను వెలిగించాలి. ఆ వెలిగించిన తర్వాత తెల్ల నువ్వులు, బెల్లాన్ని చిమ్మిలి కింద చేసి నివేదన కింద పెట్టి తర్వాత 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ చేసిన తర్వాత మీరును మీ భర్త కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి 21 రోజుల తర్వాత ఆ మేడు చెట్టుని మీ దగ్గరలో ఉన్న నాగేంద్ర స్వామి గుడికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బ్రాహ్మణులకి దానం చేసి వారి ద్వారా ఆశీస్సులు పొందడంతో మీ జీవితం సత్సంతతితోనూ మహాయోగమయంగా మారుతుందని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. హరి ఓం. విటిఎఫ్ ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ 4వ వారంలో మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం మంచి పరిపూర్ణ స్థితిని పొందుతున్నారు. ఆరోగ్యపరంగా అభివృద్ధిని పొందుతున్నారు. ఐశ్వర్యపరమైన అభివృద్ధిని పొందుతున్నారు. శారీరకంగాను వృత్తి వ్యాపారాల్లోనూ పరిపూర్ణమైన స్థితిని పొందుతున్నారు. విద్యార్థులను చూస్తే విద్యాపరంగా పరిపూర్ణమైన అభివృద్ధి వీరిలో కనిపిస్తున్నది. స్నేహితుల ద్వారా కొత్త కొత్త ఆలోచనలతో మంచి ఉత్తీర్ణత మార్కులను తెచ్చుకోగలుగుతున్నారు. అదే వ్యవసాయ రంగాన్ని చూస్తే కొన్ని విషయాలలో వీరు అజాగ్రత్త వల్ల కొన్ని సమస్యలను తెచ్చుకోవాల్సిన వారం ఈ వారం అనే చెప్పుకొనవచ్చు. ఉద్యోగస్తులను చూస్తే ఉద్యోగస్తుల్లో ప్రమోషన్ రావాలనే సంకల్పం ఈ వారంలో నెరవేరుతుందనే ఆశాజనకమైన వార్తలను వినడం జరుగుతున్నది. అదే వ్యాపార రంగంలో చూస్తే వారు కావలసిన వ్యాపార పురోభివృద్ధి జరగాలనే మానసిక ధైర్యాన్ని పొందడం ఈ వారం జరుగుతున్నది. రాజకీయ నాయకుల విషయాల్లో వస్తే రాజకీయంలో వారికి కొత్త స్నేహితుల ద్వారా మంచి పురోభివృద్ధి జరగడం జరుగుతున్నది. ఈ రాశివారు ప్రత్యేకించి గురువారం నాడు మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ పసుపు నీళ్లతో ఆ మేడి చెట్టుకి అభిషేకం చేసినచో వారు మహాయోగాన్ని పొందుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలపడం జరుగుతున్నది. డిసెంబర్ 4వ వారం వృషభ రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఈ వారం సూచించుతున్నాయి. మానసికంగాను అలాగే స్నేహితులతోనూ బంధు మిత్ర వర్గాల్లోనూ కొన్ని ఇబ్బందులు కనిపించుచున్నాయి. విద్యార్థుల్లో చూస్తే విద్యలో పరిపూర్ణ స్థితి ఉన్నప్పటికీ మంచి మార్కులు రాలేకపోవడము ఈ వారం కనిపించుచున్నది. అదే వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు ఈ వారంలో లేకపోవడం జరుగుతున్నది. అలాగనే ఉద్యోగస్తుల్లో ఉన్నత ఆశయాలు కనిపించినప్పటికీ తగిన ఫలితాలు పొందకపోవడము, వ్యవసాయ రంగంలో కొన్ని ఇబ్బందులను ఈ వారంలో చూడడం జరుగుతున్నది. ఈ వారం ఈ రాశి వారందరూ కూడా ఒక విప్ప చెట్టును తీసుకుని వచ్చి ఇంటిలో ఉంచి ప్రతి గురువారము 9 ప్రదక్షిణలు
9 వారాలు చేసినచో వారు మహాయోగాన్ని పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల 4వ వారం మిథున రాశి యొక్క విశిష్టతను తెలుసుకోవడం జరుగుతున్నది. మిథున రాశి వారికి ఈ వారం పరిపూర్ణంగా ఉందనే చెప్పవచ్చు. బంధు మిత్ర వర్గాలతో కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థుల్లో మంచి అభివృద్ధిని, వారి అనుకున్న ఫలితాలని పొందే అవకాశం పొందుతున్నారు. రాజకీయ రంగంలో కొంచెం అనిశ్చిత ఉన్నప్పటికీ పరిపూర్ణ స్థితిని పొందుతున్నారు. వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని పొందుతున్నారు. కళాకారులకు కొత్త ఆలోచనలతో, కొత్త కళాకారులతో అభివృద్ధిని పొందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశివారు ప్రతి శుక్రవారము దుర్గా దేవాలయానికి వెళ్ళి దుర్గా దేవాలయంలో నిమ్మ పండుతో ఒక మాలను చేసి ఆ మాలను అలంకరించినచో వీరు మహాయోగాన్ని పొందుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. డిసెంబర్ నెల 4వ వారం కర్కాటక రాశి యొక్క విశిష్టతను మనం తెలుసుకోవడం జరుగుతున్నది. కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి అభివృద్ధికరమైన రోజులనే చెప్పవచ్చు. మానసికమైన అభివృద్ధి పొందుతున్నారు. వ్యాపారాల్లోనూ వ్యవసాయంలోనూ మంచి అభివృద్ధిని పొందుతున్నారు. ప్రయాణాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ నూతన వాహనం కొనే యోగం ఈ కాలంలో ఉందనే చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధిని, మంచి స్థైర్యాన్ని, మంచి మార్కుల్ని పొందే మార్గాన్ని ఈ వారం సూచిస్తున్నది. అలాగనే ఉద్యోగస్తులకు ఈ వారం మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. కళాకారులకు కళారంగంలో పరిపూర్ణమైన స్థితిని పొందగలుగుతున్నారు. ఈ వారం ఈ రాశి వారందరూ కూడా గురువారం ఉదయమే షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళి ఆ సాయినాథుడికి 9 ప్రదక్షిణలు చేసి 18 నుంచి 21 శనగలతో శనగ మాలను తయారు చేసి ఆ స్వామివారికి అర్పించినచో వారు మహాయోగాన్ని పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతా అనుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల 4వ వారం సింహరాశి యొక్క ఫలితాలు తెలుసుకోవడం జరుగుతున్నది. సింహరాశి వారికి ఈ వారం మంచి పరిపూర్ణమైన స్థితి, ఆరోగ్య స్థితి పరిపూర్ణంగా ఉంటున్నది. ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి పరిపూర్ణ స్థితి ఉన్నప్పటికీ స్నేహితులతో మాట పంటిప్పుతనంతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యాపార రంగంలో పురోభివృద్ధి ఉన్నప్పటికీ వారి యొక్క బాంధవ్యాలతో ఇబ్బందులను పొందవలసిన కాలమనే చెప్పాలి. రాజకీయ రంగంలో సుస్థిరత రాజకీయ నాయకులకి కలుగుతున్నది. వ్యవసాయ రంగంలో వ్యవసాయస్తులకి అనుకున్న ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. కళాకారులకి కళారంగంలో పరిపూర్ణమైన అభివృద్ధి ఈ వారంలో ఆశాజనకంగా ఉన్నాయి. ఈ వారం ఈ రాశివారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహ దేవాలయంలో శని భగవానుడికి శనివారం నాడు తైలాభిషేకం చేయడం ద్వారా వీరు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల 4వ వారం కన్యారాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం మంచి స్థితి లేదనే చెప్పాలి. కొన్ని సమస్యలను పొందుతున్నారని చెప్పాలి. శారీరకమైన మానసికమైన బంధుమిత్రులతో కూడా సమస్యలు పొందే అవకాశాన్ని ఈ వారంలో సూచించుతున్నది. విద్యార్థులకి విద్యలో కష్టపడినప్పటికీ సత్ఫలితాలని పొందలేని కాలమనే చెప్పవలను. వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి ఉన్నప్పటికీ కొన్ని ఆటంకాల ద్వారా వ్యాపారంలో పురోభివృద్ధి లేదని చెప్పాలి. ఉద్యోగస్తుల విషయంలో చూస్తే ఉద్యోగస్తులకు పరిపూర్ణ స్థితిని పొందినప్పటికీ అధికారుల ఒత్తిడితో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన కాలమనే చెప్పాలి. కళాకారులకు మాత్రం మంచి అభివృద్ధి ఈ కాలంలో కలుగుతున్నది. ఈ రాశివారు ఏది ఏమైనప్పటికీ గురువారం నాడు మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి మేడి చెట్టుకి 9 ప్రదక్షిణలు చేసి కుంకుమ నీరుతో అభిషేకం చేసి అక్కడ ఎరుపు ఒత్తితో ఒక దీపాన్ని అలాగే పసుపు రంగు ఒత్తితో ఒక దీపాన్ని వెలిగించి అక్కడ జామ పండు నివేదన కింద పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించినచో వారు మహాయోగాన్ని పొందుదురు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల 4వ వారం తులారాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం శారీరకమైన మానసికమైన ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారనే చెప్పవచ్చు. కానీ ప్రయాణాల బడలిక ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. స్నేహితులతోనూ బంధువర్గాలతోనూ మాట పట్టింపుతనం బాగా పెరిగే అవకాశాలున్నాయి. విద్యార్థుల్లో విద్యాపరంగా సమయ స్ఫూర్తిని పాటించవలసిన సమయమనే చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకుల్లో కూడా మాట పట్టింపుతనం
తగ్గించుకోవాల్సిన సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో వారి యొక్క ఉన్నత అధికారుల ద్వారా సమస్యలను ఎదుర్కొనే కాలంగా ఈ కాలం చెప్పుకొనవచ్చు. వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి ఉన్నప్పటికీ వారికి ఉన్న శారీరకమైన ఇబ్బందులతో వారు అనుకున్న ఫలితాన్ని పొందలేకపోవచ్చు. కళారంగంలో కళాకారులకి పరిపూర్ణమైన అభివృద్ధి ఈ వారంలో పొందుతున్నారు. ఈ వారంలో ఈ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో 9 ప్రదక్షిణలు చేసి ప్రదోష సమయంలో పాలను నివేదన కింద పెట్టి ఆ పాలని తన కుటుంబ సభ్యులతో సహా స్వీకరించినచో వారి మహాయోగాన్ని పొందుదురు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వకాశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల 4వ వారం వృశ్చిక రాశి యొక్క ఫలితాలు తెలుసుకోవడం జరుగుతున్నది. వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి పరిపూర్ణ స్థితి ఉందనే చెప్పాలి. వీరికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మానసిక స్థైర్యంతో ముందుకు పోవలసిన రోజులుగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో విద్యలో పరిపూర్ణమైన స్థితిని ఉన్నప్పటికీ మార్కుల్లో ఆశించిన ఫలితాలు ఈ వారంలో సూచించటం లేదు. వ్యాపార రంగంలో కొన్ని ఇబ్బందులను పడవలసిన కాలంగా కనిపిస్తున్నది. రాజకీయ నాయకుల్లో అయితే అనిశ్చితి ఏర్పడే అవకాశము, వారి యొక్క కార్యవర్గాలతో కొన్ని సమస్యలను పొందే కాలంగా మనం చెప్పుకోనవచ్చు. అదే వ్యాపారస్తులను చూసుకుంటే ఆర్థిక పరమైన రుణపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశివారు శనివారం నాడు సాయంత్ర సమయంలో విష్ణు భగవాన్ని దేవాలయానికి వెళ్ళి అక్కడ 9 ప్రదక్షిణలు చేసి తులసి మాలను సమర్పించినచో వారు మహాయోగాన్ని పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల 4వ వారం ధనస్సు రాశి యొక్క ఫలితాన్ని తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావం పరిపూర్ణంగా ఉండడంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసిన కాలమని చెప్పుకోవచ్చు. స్నేహితులతోనూ బంధువర్గాలతోనూ కొన్ని మాట పట్టింపుతలాలను కొన్ని శత్రుత్వాన్ని తీసుకున్న కాలమనే చెప్పుకోవచ్చును. విద్యార్థులకి విద్యలో పరిపూర్ణ స్థితి ఉన్నప్పటికీ ఆశించిన మార్కులు ఈ వారంలో కనిపించట్లేదు. వ్యాపార రంగంలో పురోభివృద్ధి బాగుంటున్నది. వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి బాగుంటున్నప్పటికీ వారు ఆశించిన ఫలితాలు వీరికి కనిపించవు. ఉద్యోగ రంగంలో చూస్తే ఒత్తిడి, ఉన్నత అధికారుల వల్ల ఒత్తిడితో వారు ఆశించిన ఫలితాలను పొందలేకపోవడం ఈ వారం జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ ఈ రాశివారు గురువారం నాడు ప్రదోష సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ ఆవు నెయ్యితో 9 దీపాలు పెట్టినచో మహాయోగాన్ని పొందుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల 4వ వారం మకర రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మహాయోగ అని చెప్పుకోవాలి. వీరు బంధుమిత్ర స్నేహితులతోనూ మంచి పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతారు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ ఆనందాన్ని పొందే రోజులనే చెప్పుకోవాలి. విద్యార్థుల్లో విద్యలో పరిపూర్ణ స్థితిని పొందుతున్నారు. రాజకీయ నాయకులకి రాజకీయమైన పరిపూర్ణమైన స్థితి ఉంది. వ్యవసాయ రంగంలో పరిపూర్ణ స్థితి పొందలేరని చెప్పవచ్చు. కళారంగంలో కళాకారులకు మధ్య ఇబ్బందులు పొందే అవకాశం ఉన్నది. ఈ రాశి వారందరూ కూడా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యుడికి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ కొబ్బరి నూనెతో ఎరుపు నలుపు ఒత్తులతో దీపాన్ని వెలిగించినచో వీరు మహాయోగాన్ని పొందుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల 4వ వారం కుంభరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. వీరు అనుకున్న వారితో మంచి స్నేహ సంబంధాలు పెరిగే అవకాశాలున్నాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఈ వారం కనిపించుచున్నాయి. విద్యార్థుల్లో విద్యలో మంచి ర్యాంకింగ్ వ్యవస్థ పరిపూర్ణంగా పొందుతున్నారు. ఉద్యోగస్తుల్లో ప్రమోషన్ వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకుల్లో మాత్రం కొంచెం మాట పట్టింపుతనం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళారంగంలో మాత్రం మంచి అభివృద్ధి పొందుతున్నారు. వ్యవసాయ రంగంలో ఆశించిన ఫలితాలు పొందలేమనే ఆందోళన పొందడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రాశివారు గురువారం నాడు సాయంత్రం దగ్గరలో ఉన్న కృష్ణుడి దేవాలయానికి వెళ్ళి కృష్ణుడి దగ్గర 9 ప్రదక్షిణలు చేసి అక్కడ వెన్నను నివేదన కింద పెట్టి ఆ వెన్నను వాడు కుటుంబ సభ్యులు స్వీకరించడం ద్వారా మహాయోగాన్ని పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల 4వ వారం మీనరాశి యొక్క ఫలితాలను తెలుసుకోవడం జరుగుతున్నది. మీనరాశి వారికి ఈ వారం
మంచి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాల్ని, మనోవాంఛ ఫలసిద్ధిని పొందడం జరుగుతున్నది. స్నేహితుల ద్వారాను, మిత్రుల ద్వారాను, శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఈ వారం ఉందని చెప్పుకోవచ్చు. కానీ విద్యార్థుల్లో మంచి స్నేహితుల ద్వారా పురోభివృద్ధి కనిపిస్తున్నది. రాజకీయ రంగంలో అనిశ్చితి తప్పట్లేదు. ఉద్యోగస్తుల్లో పరిపూర్ణ స్థితి ఉన్నప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన కాలమని చెప్పవచ్చు. కానీ కళారంగంలో మాత్రం మంచి అభివృద్ధి ఈ వారంలో పొందుతున్నారు. ఈ రాశి వారందరూ కూడా ఈ వారంలో ప్రత్యేకించి బుధవారం నాడు విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణువుకు 9 సార్లు ప్రదక్షిణ చేసి పెసలను ఉడకపెట్టి నివేదన చేసి 9 మందికి వితరణ చేయడం ద్వారా వారు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతా అనుగ్రహ సిద్ధిరస్తు. VTF ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ 4వ వారంలో 12 రాశుల యొక్క ఫలితాలను మీరు చూడడం జరిగింది. మళ్ళీ వచ్చే వారంలో మీరు మీ జీవితంలో మహాయోగమయంగా మార్చుకోవడానికి, మీ జీవితంలో ఆర్థికపరమైన, మానసికమైన సమస్యల నుంచి బయటపడడానికి యోగం, మహాయోగం ద్వారా ఎటువంటి వ్రతాన్ని చేయాలో తెలుసుకుని మీ జీవితాన్ని ఆనందమయంగాను, మహాయోగమయంగాను పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. దేవ్యోస్మి.